శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. సో, ఇప్పటివరకు 5 టీంలు మేము ప్రివ్యూ చేసాము. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాలోవర్డ్ అండ్ అన్నిటికంటే పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న టీం గురించి మాట్లాడబోతున్నాము. అది ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ అంటే మొన్న వాళ్ళ కొత్త కెప్టెన్ అనౌన్స్మెంట్ వెన్యూ దగ్గర ఆల్మోస్ట్ పక్కన జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో క్రౌడ్ కంటే ఎక్కువ క్రౌడ్ వచ్చింది. సో ఇట్ ఇస్ నన్ అదర్ దెన్ ఆర్సీబీ. సో దీని గురించి మాట్లాడడానికి రాజు కంటే బెటర్ క్యాండిడేట్ ఎవరున్నాడు? బికాజ్ ఎంతైనా బెంగళూరు వాస్తవ్యుడు కాబట్టి. సో రాజు, ఆర్సీబీ 2022 మరి కొత్త కెప్టెను, కొంచెం కొత్త స్క్వాడ్, మరి ఏంది కథ? కప్పు మాత్రం అడగద్దంటావా? అలా అనకు. ఎందుకంటే మాకు బెంగుళూరులో ఎప్పుడు ఐపీఎల్ సీజన్ మొదలైనా తరచుగా వినపడే కన్నడ పదం ఆర్ కన్నడ పదం అనే కాదు, ఇంకా తరచుగా వినపడే మాట అంటే ఈసార్ల కప్ నమ్దే. సో అది ఆల్రెడీ మన పాడ్కాస్ట్లో చాలాసార్లు చర్చించాం. దాని అర్థం కూడా ఆల్రెడీ మన లిసనర్స్ అందరికీ తెలుసు. అండ్ మన వన్ ఆఫ్ అవర్ లిసనర్స్ వివేక్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఆర్సీబీని అండ్ అలాగే కెప్టెన్ కోహ్లీని ఫాలో అవుతూ ఉంటాడు. సో తను కూడా ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో నువ్వు క్యాప్టెన్సీ అనేసరికి నాకు ఇందాకే క్యాప్టెన్సీ పరంగా ఒక చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఒక రిలీజ్ చేశారు. దట్ ఎంఎస్ ధోని హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ క్యాప్టెన్సీ టు రవీంద్ర జడేజా అని. సో అఫీషియల్‌గా మరి ఇంకా అంటే ఐపీఎల్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి ధోని క్యాప్టెన్సీని చూసాము. సో ఫస్ట్ టైమ్ వీఆర్ గోయింగ్ టు సీ ఎన్ ఐపీఎల్ వితౌట్ ధోని బీయింగ్ ద క్యాప్టెన్. సో యాహ్! అది ఒక న్యూస్. సో కమింగ్ బ్యాక్ టు ఆర్సీబీ, ఐ థింక్ ఈసారి ఎందుకో అంటే ఆక్షన్ టైమ్‌లో కొంచెం అదే వాళ్ళ ప్లేయర్స్ అంటే ఇప్పుడు హర్షల్ పటేల్ గాని అండ్ వానిందు హసరంగా అంటే ఆల్రెడీ వాళ్ళు గత 2 సీజన్స్‌గా వాళ్ళు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపారు గానీ, ఆ రిటైన్ చేసుకునే క్రమంలో కొంచెం ఎందుకో కొన్ని కీ స్పాట్స్‌లో ప్లేయర్స్ అండ్ అలాగే బ్యాకప్స్ మిస్ అయ్యారనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది స్క్వాడ్ చూసిన తర్వాత. సో, ఈవెన్ ప్లేయింగ్ 11 ట్రై చేసినప్పుడు కూడా నాకెందుకో ఇంకా కొన్ని కొన్ని 1 ఆర్ 2 ప్లేసెస్‌లో కొంచెం ఇంకా డౌట్‌ఫుల్‌గున్నాయి. సో, ఎందుకో మరి ఈ సీజన్ మరి కోహ్లీ కూడా కెప్టెన్ కాదు అండ్ ఫాఫ్ డూప్లెసీ ఈస్ ద న్యూ కెప్టెన్. సో, ఎంత గ్రాండ్‌గా అనౌన్స్ చేశారో నువ్వు ఆల్రెడీ చెప్పేసావు. సో, యాహ్! ఈసారి ఎందుకో కొంచెం ఆహ్, ముందుగా అంటే ఎప్పుడు కూడా సీజన్ మొదలైన తర్వాత ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు, ఏబీ డివిలియర్స్ ఉన్నాడు అని ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు స్టార్ ప్లేయర్స్ పేర్లు చెప్పుకొని మంచి హైప్ ఉండేది. కానీ ఎందుకో ఈసారి సీజన్ మొదలయ్యే ముందే కొంచెం నాకెందుకో కొంచెం ఒక స్క్వాడ్ చూసిన తర్వాత కొంచెం డల్ ఫీలింగ్ ఉంది. బట్ యాహ్! హోప్‌ఫుల్లీ ఇదే రివర్సింగ్స్ అయ్యి ఆర్‌సీబీ వాళ్ళు పెర్ఫార్మ్ చేసి వాళ్ళు కప్ కొడతారని అనుకుంటున్నా మరి. సో మరి కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ గురించి ఏమంటావు? యాహ్! ఫాఫ్ డూప్లెసీ ఐ థింక్ మంచి చాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కోహ్లీ ఆల్రెడీ తను కెప్టెన్సీ ఇచ్చేసాడు. అది లాస్ట్ సీజన్ అదంతా మనం దాని గురించి పూర్తిగా మాట్లాడుకున్నాం. సో, యాహ్! కోహ్లీ కెప్టెన్సీ అనేది ఇంకా డిస్కషన్ లేదు. నాకు తెలిసి ఆర్‌సీబీ వాళ్ళు కూడా ఇంకా ఫోర్స్ చేసి ఉంటారు. ఎందుకంటే ఐ థింక్ లాస్ట్ 1 ½ ఇయర్‌గా కోహ్లీ ఇంటర్నేషనల్ కెరియర్ పరంగాను అండ్ తన పర్సనల్ ఫార్మ్ పరంగా ఈ కెప్టెన్సీ గొడవలు, బీసీసీఐతో జరుగుతున్న డిస్కషన్‌లు ఇవన్నిటి మధ్య నలిగిపోయి ఉంటాడు. సో, ఆర్‌సీబీ వాళ్ళు ఇంకెక్కువ ఇబ్బంది పెట్టుంటారు. ఎందుకంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ ద ప్లేయర్, యూ జస్ట్ హావ్ టు జస్ట్ లెట్ హిమ్ బీ హిమ్‌సెల్ఫ్. సో, కోహ్లీ ఆల్రెడీ ఇప్పటి వరకు ఆర్‌సీబీకి ఒక ఐకాన్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఇంకా కొన్ని సీజన్స్ ఉండబోతున్నాడు గూడా. బట్ కెప్టెన్సీ పరంగా అయితే నాకు తెలిసి కోహ్లీ పైన ప్రెషర్ పెట్టుంటారు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయమని. అండ్ ఆక్షన్‌లో వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కి పోటీగా ఫాఫ్‌ని కొనాలని ఆర్‌సీబీ వాళ్ళు ప్రయత్నం చేశారో, అక్కడే మనకొక చిన్న హింటొచ్చింది. అంటే ఫాఫ్ డూప్లెసీ తను కెప్టెన్సీ మెటీరియల్ ఇంటర్నేషనల్ లో సౌత్ ఆఫ్రికాకి కూడా కెప్టెన్సీ చేశాడు. అండ్ హి ఈస్ నోన్ టు బి ఎ వెరీ గుడ్ కమ్యూనికేటర్ యాస్ వెల్. సో, ఫాఫ్ డూప్లెసీ అప్పుడే మనకి అనుకున్నాం. మనం ఆల్రెడీ ఆక్షన్ ఎపిసోడ్‌లో కూడా అనుకున్నాం. ఆల్‌మోస్ట్ ఫాఫే కెప్టెన్ అని అనుకున్నట్టుగానే ఫాఫ్‌కిచ్చారు. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫాఫ్ ఎట్లాగో ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ అదేం ఆడట్లేదు కాబట్టి పూర్తిగా ఐపీఎల్ పైన తనకు ఫోకస్ చేసి ఇంకా వేరే రకమైనటువంటి అప్పుడు ఇంటర్నేషనల్ టీమ్‌లో ఉండే ఆ ప్లేయర్స్‌కి ఉండేటువంటి ప్రెషర్ గాని, ఆ కమిట్మెంట్స్ గాని ఏమి ఉండవు కాబట్టి, ఒక రకంగా మంచి చాయిస్‌గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక టీమ్‌లో ఇంకెవరున్నారు క్యాప్టెన్సీ చాయిసెస్ అనుకుంటే గ్లెన్ మాక్స్‌వెల్ అండ్ దినేష్ కార్తిక్ ఉన్నారు. దినేష్ కార్తిక్ ఆల్రెడీ మనం చూసాం ఐపీఎల్‌లో తను క్యాప్టెన్సీ చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చాడు. అండ్ అలాగే అప్పుడు తను క్యాప్టెన్సీ మళ్ళా కేకేఆర్‌లో జరిగిన ఇష్యూ కూడా తెలుసు. మళ్ళా మార్గన్‌కి క్యాప్టెన్సీ హ్యాండ్ ఓవర్ చేయడం.
సో, ఇవన్నీ చూసిన తర్వాత మేబీ వాళ్ళు ఇప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్ అనుకుంటే, గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పుడు 'బిగ్ బ్యాష్‌లో' మెల్బోర్న్ స్టార్స్‌కి కెప్టెన్సీ చేశాడు గానీ, బట్ తనలాంటి ప్లేయర్ ఇప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పుడు ఎప్పుడైతే ఏబీ డివిలియర్స్ ఇప్పుడు మిస్ అవుతున్నాడో ఆ మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఫ్రీగా ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి ప్లేయర్ పైన మిడిల్ ఆర్డర్‌లో ఫినిషింగ్ రోల్‌లో పెట్టుకొని, తనకి కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ ఇస్తే డెఫినైట్‌లీ అది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మాక్స్‌వెల్ లాంటి వాళ్ళు జనరల్‌గా చాలా ఫ్రీ ఫ్లోయింగ్‌గా వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళకి ఒక క్లారిటీ ఆఫ్ రోల్ ఇచ్చి వాళ్ళని ఫ్రీగా ఆడనిస్తామో అప్పుడే వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ వస్తది. అది మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ సీజన్‌లో గూడా. సో, అందుకని నాకు తెలిసి ఇంకా ఆ ఉన్న 2 చాయిసెస్‌లో మాక్స్‌వెల్ అండ్ దినేష్ కార్తిక్ అంటే ఇంకా ఫాఫ్ బెటర్ చాయిస్ అని అనిపించింది. సో, ఐ థింక్ దే మేడ్ ఎ రైట్ కాల్. సో, యాహ్! ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ సీజన్ ఆర్‌సీబీకి. మరేమంటావు మరి ప్లేయింగ్ 11 ఎట్లా ఉంటదంటావు? సో, లెట్స్ స్టార్ట్ పైనుంచి ఇగ ఫాఫ్, వీకే ఓపెనింగ్ అంటావా? ఆర్ డూ యూ హావ్ ఎనీ అదర్ ఐడియాస్? యాహ్! ఆబ్వియస్‌లీ ఫాఫ్ అండ్ వీకే. కెప్టెన్ కోహ్లీ ఇప్పుడు కోహ్లీ ఎందుకు ఓపెనింగ్ అంటే ఐ వుడ్ బి రియల్లీ టెంప్టెడ్ టు కీప్ కోహ్లీ ఎట్ 3 ఎందుకంటే కోహ్లీ నంబర్ 3లో ఏం చేశాడు? ఏ ఫార్మాట్‌లో, ఏ కంట్రీకి, ఏ లీగ్ అనేది నేను విశ్లేషించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కోహ్లీ జనరల్‌గా ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో పర్టిక్యులర్‌గా తను ఓపెనింగ్ చేయాలని తను చాలా సార్లు పబ్లిక్‌గా కూడా చెప్పాడు. ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాడు. అండ్ హి సెడ్ ఈవెన్ ఇండియా కూడా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ బిఫోర్ దట్ వరల్డ్ కప్ హి సెడ్ హి వాంటెడ్ టు ఓపెన్ ద బ్యాటింగ్ అని. సో, ఆబ్వియస్‌లీ కోహ్లీకి ఇష్టమైన పొజిషన్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి టింకర్డ్ విత్. బట్ యాహ్! మేబీ ఇప్పుడు వాళ్ళకున్న టీమ్‌ని చూసుకొని టీమ్ కంపోజిషన్‌లో ఒకవేళ ఎక్కడైనా బ్యాలెన్స్ సెట్ చేసి కొంచెం ఆహ్, ప ప కోహ్లీని కిందకి పుష్ చేయాలంటే ఐ థింక్ ఫాఫ్ విల్ బి ద రైట్ పర్సన్ టు కన్విన్స్ హిమ్. బట్ ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్ అట్‌లీస్ట్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లీగ్. సో, డెఫినైట్‌లీ ఓపెనింగ్ స్లాట్ వచ్చేసి ఫాఫ్ అండ్ కోహ్లీ. ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పెయిర్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఫాఫ్ కెన్ ప్లే దట్ అగ్రెసర్ రోల్. ఇప్పుడు కోహ్లీ కొన్నిసార్లు మనం చూస్తాం. తను స్టార్టింగ్‌లో కొంచెం టైం తీసుకుంటాడు. ఒక తర్వాత తను విల్ క్యాచ్ అప్. బట్ ఫాఫ్ ఏంటంటే హి కెన్ టేక్ ఆన్ పేస్, హి కెన్ టేక్ ఆన్ స్పిన్ రైట్ ఫ్రమ్ బాల్ 1. సో, డెఫినైట్‌లీ అది ఇద్దరు కూడా ఇంటర్నేషనల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ కాబట్టి వికెట్‌ని త్వరగా అసిస్ట్ చేయడంలోనూ అండ్ అలాగే ఎవరు ఆ రోజు అగ్రెసర్ రోల్ ఆడాలి, ఎవరు ఆ రోజు ఇన్నింగ్స్‌ని లాస్ట్ వరకు తీసుకెళ్ళాలనే రోల్ మాత్రం ఐ థింక్ ఆ విషయంలో మాత్రం వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటదనుకుంటున్నా. సో, ఓపెనింగ్ స్లాట్స్ ఇంకా నో డిబేట్ అక్కడ ఫాఫ్ అండ్ కోహ్లీ. సో, మరి ఇగ టాప్ 3లో మరి ఎవరుంటారు? మరి నంబర్ 3 ఎవరు ఆడతారు? ఇంకా ఇక్కడి వాళ్ళిద్దరితో నుంచే పాటు. కొన్ని కొన్ని క్వెషన్ మార్క్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే వీళ్ళకిప్పుడు నంబర్ 3లో ఫిట్ అయ్యే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా ఇమ్మీడియేట్‌గా మనకనుకుంటే కొన్ని చాయిసెస్ ఉన్నాయి గానీ పక్కాగా వీళ్ళనే ఆడిస్తారని గ్యారంటీడ్ ప్లేయర్ అయితే నేనే క చూసినప్పుడు నాకు డౌటొచ్చింది. అంటే ఇప్పుడు మైపాల్ లోమ్రోర్ ఉన్నాడు. ఆల్రెడీ తను రాజస్థాన్ రాయల్స్‌కి ఆడాడు. అండ్ మిడిల్ ఆర్డర్‌లో ఆడాడు. కొన్ని మ్యాచెస్ ఫినిషింగ్ గూడా చేశాడు. అండ్ ఇంకెవరున్నారనుకుంటే సుయాష్ ప్రభుదేశాయ్ అని ఇతను గోవా ప్లేయరు. తను 2020లోనే ఆర్‌సీబీ వాళ్ళు కొన్నారు. ఐ థింక్ అంతకుముందు అదే 2021లో అనుకుంటా కొన్నారు ఆర్‌సీబీ వాళ్ళు. సో, అప్పుడు ఐ డోంట్ థింక్ హి గాట్ ఎనీ గేమ్స్ విత్ ఆర్‌సీబీ. సో, మరలా లాస్ట్ అదే మొన్న జరిగిన మెగా ఆక్షన్‌లో మరలా తీసుకున్నారు. సో, ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్ దట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు తిను గోవాకి కొంచెం కన్సిస్టెంట్‌గా ఆడతాడు. మంచి స్ట్రైక్ రేట్ ఉంది. మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ రోల్ కూడా చేస్తాడు. కానీ ఇప్పుడు ఇట్లాంటి ప్లేయర్‌ని ఆల్రెడీ ఫస్ట్ 2021లో పిక్ చేసుకొని మరలా పిక్ చేసారంటే డెఫినైట్‌లీ దే హావ్ సమ్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ మేబీ ఈ సీజన్ తనకు ఒక రోల్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. అంటే డొమెస్టిక్ ప్లేయర్స్ ఆప్షన్స్ చూసుకుంటే ఎవరున్నారని. ఇంకా అనూజ్ రావత్ ఉన్నాడు. అనూజ్ రావత్ బహుశా ఎవరైనా తెలియని వాళ్ళుంటే హీ వాజ్ ఎక్స్ అండర్ 19 కెప్టెన్. ఇప్పుడు మన యశస్వి జైస్వాల్ వీళ్ళ టైంలో వాళ్ళతో కలిసి ఆడాడు. అండర్ 19 కెప్టెన్సీ చేశాడు. అండ్ అలాగే చాలా ఇప్పటికి తను ఆడిన నాక్స్ కొన్ని యూట్యూబ్‌లో ఇంకా చాలా చోట్లుంటాయి. సో, ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ డూ వాచ్. హి ఈస్ అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. మంచి రికార్డ్ ఉంది. సో, తిను కూడా ఐ థింక్ సేమ్ రిషబ్ పంత్ లాగే ఉత్తరాఖండ్ నుంచి తను ఢిల్లీకి షిఫ్ట్ చేసుకున్నాడు బేస్‌ని. అంటే క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి సేమ్ ఇప్పుడు రిషబ్ పంత్ స్టోరీలో అయితే వాళ్ళ మదర్ హెల్ప్ చేస్తే ఇక్కడ వాళ్ళ డ్యాడీ చిన్నప్పటి నుంచి తనని అకాడమీకి తీసుకెళ్ళి అన్నీ చేస్తూ మంచి స్టోరీ. అనుజ్ రావత్ గురించి కూడా మీకు అవకాశం ఉంటే చదవండి. సో, దీస్ ఆర్ ద 3 చాయిసెస్. అంటే ఇప్పుడు సుయాష్ ప్రభుదేశాయ్, అంటే అదే మైపాల్ ఇప్పుడు లూమ్రోర్. చాలా ఆర్గ్యుమెంట్స్ ఇవున్నాయి. 'అనుజ్ రావత్‌ని' ఓపెనింగ్ పంపించి 'వీకే' నంబర్ 3 వస్తాడా అని. కానీ ఇంకా కోహ్లీ కరెంట్ ఫార్మ్ సో, ఇది వెరీ వినడానికే కొంచెం వెరైటీగా ఉండొచ్చు.
కోహ్లీ కరెంట్ ఫామ్‌లో నాకు తెలిసి తనకి పవర్ ప్లే కుషన్ కావాలనుకుంటున్నా. తను మళ్ళీ ఫామ్‌లోకి రావడానికి అండ్ మాక్సిమైజ్ చేయడానికి పవర్ ప్లేని. సో, ఐ థింక్ యాహ్! ఇప్పుడు డెఫినైట్‌లీ. పవర్ ప్లే బయట కోహ్లీ వచ్చాడనుకో బ్యాటింగ్‌కి ఐ థింక్ తను సెటిల్ కావడానికి టైం పడుతది. అగైన్ అక్కడ కొద్దిగా రన్ రేట్ దెబ్బతింటది. సో, కోహ్లీకి ఓపెనింగే కరెక్ట్. బట్ మరి తన ఓపెనింగ్ వస్తే తను ఈ నంబర్ 3 ఆడడానికి రోల్ ఎవరు లేరు. మాక్స్‌వెల్‌ని పెట్టేసామంటే మళ్ళీ పాత ఆర్‌సీబీ స్టోరీ అయితది. టాప్ హెవీ కింద ఎవరుండరు. సో, అవును. అందులో చాలా ఇంకొకటేంటంటే, పెద్ద ఇప్పుడు చిక్కే వచ్చింది. అంతకుముందు వరకు వీళ్ళకి ఏబీ డివిలియర్స్ ఉండేవాడు మిడిల్ ఆర్డర్‌లో. సో, ఇప్పుడు ఆ ఏబీ రోల్‌ని తీసుకోగలిగిన టీమ్‌లో సమర్థవంతుడు ఎవరైనా ఉన్నాడంటే ఓన్లీ గ్లెన్ మాక్స్‌వెల్. సో, ఇప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్‌ని మరలా ముందుకు పుష్ చేస్తే నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్‌లో చాలా ఆబ్వియస్ వీక్‌నెసెస్ ఉంటాయి. సో, అట్లాంటి టైంలో డెఫినైట్‌లీ టీమ్స్ చాలా స్ట్రగుల్ అవ్వడం గతంలో చూసాం. ఈవెన్ ఆర్‌సీబీకి కూడా తెలుసు. ఈవెన్ వాళ్ళు కొన్ని సార్లు ఎక్స్‌పెరిమెంట్ చేసి ఏబీని ముందుగా పుష్ చేసినప్పుడు వాళ్ళకొచ్చిన రిజల్ట్స్ ఏంటనేవి. సో, అందుకని అంటే బై ఎక్స్‌పీరియన్స్ అయితే జనరల్‌గా మహిపాల్ లోమ్రోర్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్‌లో అనుజ్ రావత్ అండ్ మహిపాల్ లోమ్రోర్ ఇద్దరు ఉన్నారు. ఐ థింక్ ఆహ్, మేబీ నాకు తెలిసి ఎందుకో దే విల్ బ్యాక్ లోమ్రోర్ అని అనుకుంటున్నా. బికాజ్ హీ హాస్ దట్ ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆల్. అండ్ ఈవెన్ అనుజ్ రావత్ ఆల్సో వోంట్ బి ఎ బ్యాడ్ చాయిస్. ఎందుకంటే ఇప్పుడు తను కూడా మంచి అప్ అండ్ ప్రామిసింగ్ అప్‌కమింగ్ టాలెంట్ కాబట్టి, సో, మేబీ తనని కూడా బ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది. సో, యాహ్! నంబర్ 3 అనేది బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. జనరల్‌గా ఇప్పుడు ఆర్‌సీబీకి ఇప్పటి వరకు ఈ నంబర్ 3 స్పాట్‌లో ఇంత హెడేక్ వచ్చుండదు. బట్ యాహ్! దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ ఎవరిని ఆడిస్తారని చూస్తున్నా. సో, యాహ్! నంబర్ 4 వచ్చేసి ఇంకా గ్లెన్ మాక్స్‌వెల్ అని నేను అనుకుంటున్నా. ఐ థింక్ దే మైట్ పుష్ హిమ్ టు నంబర్ 5 యాస్ వెల్. ఒకవేళ గ్లెన్ మాక్స్‌వెల్‌ని 5కి పుష్ చేస్తే దినేష్ కార్తిక్ విల్ టేక్ ద నంబర్ 4 స్పాట్. ఎందుకంటే దినేష్ కార్తిక్ అందరికీ తెలుసు హీ కెన్ బిల్డ్ ద ఇన్నింగ్స్ అండ్ హీ కెన్ ఆల్సో ప్లే దోస్ ఇన్నోవేటివ్ స్ట్రోక్స్ టువర్డ్స్ ద ఎండ్. తను ఆ ప్యాడిల్స్, స్కూప్స్ ఇట్లాంటివన్నీ ఎలా ఆడతాడు, ఎంత ఎక్స్‌పర్టైజ్ ఉంది, ఇవన్నీ తెలుసు. అండ్ దినేష్ కార్తిక్ ఆల్సో హాస్ హిస్ గుడ్ ఎబిలిటీ టు ఎప్పుడైనా ఒకసారి కొలాప్స్ అట్లాంటిది జరిగితే కొంచెం కొన్ని ఓవర్లు నిలబడి కొంచెం టీమ్‌ని ఒక సేఫ్ పొజిషన్‌కి తీసుకెళ్ళే ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. తను తమిళనాడుకి కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా కెప్టెన్సీ చేసి చాలా సక్సెస్ రేట్ ఉంది. ఈజ్ ఎ లీడర్‌షిప్ మెటీరియల్ కాబట్టి డెఫినైట్‌లీ ఆ రోల్‌లో 4 ఆర్ 5 2 రోల్స్‌లో ఎక్కడైనా సెట్ అవుతాడు డీకే అని అనుకుంటున్నా. సో, ఒకవేళ దినేష్ కార్తిక్‌ని 4 పెడితే మాక్స్‌వెల్ 5 ఉంటాడు. లేదు మాక్స్‌వెల్ 4 ఉంటే డీకే 5 ఉంటాడు. సో, ఆ 2 స్పాట్స్ చాలా క్రూషియల్. ఎందుకంటే ఆబ్వియస్‌లీ వన్ ఆఫ్ దెమ్ మైట్ హావ్ టు ఫినిష్ ఆర్ ప్లే దోస్ ఫినిషింగ్ రోల్స్. సో, ఆ 4 ఆర్ 5 స్లాట్స్‌లో మాత్రం మాక్స్‌వెల్ అండ్ డీకే ఉంటారు. సో, మరి మాక్స్‌వెల్, డీకే ఓకే. ఇప్పుడు ఇదంతా రైట్ హ్యాండర్‌లే కనిపిస్తున్నారు. లోమ్రోర్ తప్పితే ఇప్పుడు రోమ్రోర్ గూడా ఆకుండా గూడా అనుజ్ రావత్ ఆడితే ఇంక టీమ్ మొత్తం రైట్ హ్యాండర్‌లే ఉంటారు. వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఎవరైనా ఉన్నారా లెఫ్ట్ హ్యాండర్స్? ఇప్పుడు యాహ్! యాక్చువల్లీ అందుకని అనుజ్ లోమ్రోర్ రావత్ కూడా పక్కా లెఫ్ట్ హ్యాండరే. ఆడతాడనుకుంటున్నా. యాహ్! 120% లోమ్రోర్ ఆడియాల్సిందే. వాళ్ళకి ఆప్షన్ లేదు. యాహ్! యాక్చువల్లీ అనుజ్ రావత్ కూడా లెఫ్ట్ హ్యాండరే. సో, దే మైట్ హావ్ టు ఓహ్! ప్లే వన్ ఆఫ్ దెమ్ ఓకే. ఆర్ ఓకే. అనుజ్ ఈవెన్ రావుత్ బోత్. లెఫ్ట్ హ్యాండరా? ఓకే. ఓకే. యాహ్! యాహ్! దెన్ థాట్ కేస్ ఓకే. ఇద్దరు ఉంటారు. ఓకే. కంటెన్షన్‌లో. ఓకే. మరి ఇప్పుడు నెక్స్ట్ లోవర్ మిడిల్ ఆర్డర్ ఎట్లుంటదంటావు? లోవర్ మిడిల్ ఆర్డర్‌లో ఇంకా నంబర్ 6 వచ్చేసి వానిందు హసరంగా. సో, హసరంగా ఆల్రెడీ చాలా అమ్మో! మందికి. నంబర్ 6ఆ? యాహ్! యాహ్! కొంచెం హై ఏమో. యాహ్! నంబర్ యాక్చువల్లీ 7 వరకు ఓకే బ్యాటింగ్ అనుకుంటా. లేదు, లేదు. బ్యాటింగ్ పరంగా హసరంగా ఐ థింక్ హీస్ హైలీ అండర్ రేటెడ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈవెన్ నాకింకా గుర్తుంది. ఇప్పుడు లాస్ట్ మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఐ థింక్ ఐర్లాండ్‌తో అనుకుంటా ఒక గేమ్‌లో శ్రీలంక వాళ్ళు 3 ఆర్ 4 వికెట్స్ కోల్పోతారు. పవర్ ప్లేలోనో ఎప్పుడో. సో, తినప్పుడు నంబర్ 6లోనో, నంబర్ 7లోనో వస్తాడు. వచ్చి దాదాపు లాస్ట్ ఓవర్ వరకు నిలబెడతాడు. అంటే ఏదో బ్లైండ్ క్రికెట్ కాదు. అంటే ఏదో గుడ్డిగా స్లాగ్ చేయడం కాదు. ఇన్నింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తాడు. అండ్ ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ అందరూ చూసుంటారు కాబట్టి మ్యాచ్ చెప్తున్నాను నేను. కానీ ఎవరైనా లంకా ప్రీమియర్ లీగ్ లాస్ట్ 2 ఆర్ 3 ఇయర్స్ అది లంకా ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. యాక్చువల్లీ వానిందు హసరంగా టాప్ 4లో బ్యాటింగ్ చేసేంత స్కిల్ కూడా ఉందని. బట్ యాహ్! ఐ థింక్ బికాజ్ తను జనరల్‌గా లెగ్ స్పిన్ బౌలర్ అన్నా అండ్ లెగ్ స్పిన్ బౌలర్స్‌ని టీ20 క్రికెట్‌లో ఒక ఇంపాక్ట్ బౌలర్‌లా చూస్తారు. సో, అందుకని మేబీ వానిందు హసరంగా బ్యాటింగ్‌ని కొంతమంది అండర్ ఎస్టిమేట్ చేస్తారేమో గానీ, బట్ ఐ ఫీల్ ఆ నంబర్ 6 రోల్‌కి కొంచెం బానే సెట్ అవుతాడని అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు డీకే ఆర్ మాక్స్‌వెల్‌లో ఎవరైనా కొంచెం మిస్‌ఫైర్ అయినా సరే, దే విల్ హావ్ దట్ వన్ ఎక్స్‌ట్రా కుషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హసరంగా బికాజ్ హీ కెన్ ఆల్సో హిట్ ద బాల్ ఎ లాంగ్ వే. సో, యాహ్! హసరంగా నంబర్ 6 పెడుతున్నా. ఓకే. మరి నెక్స్ట్ ఇంకెవరున్నారు? నెక్స్ట్ షాబాజ్ అహ్మద్. షాబాజ్ అహ్మద్ ఆల్రెడీ హ్మ్. ఆర్‌సీబీకి తను
గత కొన్ని సీజన్స్‌గా ఆడుతున్నాడు అండ్ హైలీ రిలయబుల్ ప్లేయర్. తను బెంగాల్ కూడా ఆడతాడు. సాయిద్ ముస్తక్ అలీ అండ్ రంజీ అన్నీ రెగ్యులర్‌గా ఆడుతా ఉంటాడు. అండ్ యాక్చువల్లీ తను బెంగాల్ వాళ్ళు కూడా కొన్నిసార్లు తను పిన్ షీటింగ్‌లో నంబర్ 3, నంబర్ 4 కూడా నంబర్ 4 పంపించడం కూడా చాలా సార్లు చూసాను నేనైతే. సో, యాహ్! 'షాబాజ్ అహ్మద్' ఐ థింక్ హి ఈస్ ఆల్సో ఎ డీసెంట్ బ్యాట్. సో, 'షాబాజ్ అహ్మద్‌ని' కూడా వాళ్ళు ఐ థింక్ దే విల్ ప్రాబబ్లీ ట్రస్ట్ హిమ్ ఫర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సీజన్. ఐ థింక్ ఐ ఫీల్ హి మైట్ ఎండ్ అప్ ప్లేయింగ్ ఆల్ 14 గేమ్స్ అని నేను అనుకుంటున్నా. గివెన్ హిస్ ఆల్ రౌండ్ ఎబిలిటీస్. అండ్ ఆల్సో ఈస్ ఎ లెఫ్ట్ యాహ్! హ్యాండెడ్ తను బ్యాట్. మంచి అది లెఫ్ట్ హ్యాండ్ మంచిగా యాక్చువల్ మంచి బ్యాట్స్‌మనే. వాళ్ళు యాహ్! ఆర్‌సీబీ వాళ్ళు తను నంబర్ 6 కూడా పంపించారనుకుంటా ఏదో ఒక మ్యాచ్‌లో గుర్తు. చాలా హై కూడా పంపిస్తా ఉంటారు అప్పుడప్పుడు. యాహ్! ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు సో చూడు ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌లని. సో, ఒకవేళ ఇన్ కేస్ నంబర్ 6లో లెఫ్ట్ హ్యాండర్‌ని పంపించాలనుకుంటే దే మైట్ ప్రమోట్ 'షాబాజ్ అహ్మద్' అండ్ దే మైట్ హోల్డ్ 'హసరంగ' బ్యాక్ ఫర్ 7 అది కూడా జరగొచ్చు. యాహ్! సో ఇక నెక్స్ట్ ఇంక 'హర్షల్ పటేల్' పక్కా ఆడతాడంటావు అంతేగా? దట్ యాహ్! ఈస్ యాహ్! అసలు అంత ఫస్ట్ నేమ్ కష్టపడి ఆన్ ద వాళ్ళు షీట్. ఆక్షన్‌లో ఎలా కొన్నారో చూసావు కదా! ఆ! కానీ ఒకటి రాహుల్ ఇప్పుడు మనం అంటే జనరల్‌గా ఇప్పుడు ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే ఎప్పుడైతే ఎస్పెషల్లీ బౌలర్స్ ఈ హై ప్రైస్ ట్యాగ్ ఉన్న ఇండియన్ బౌలర్స్ వాళ్ళకి ఆ ఉండే ప్రెషర్, ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఏదైతే ఉంటదో అది ఎలా వాళ్ళ ప్లేయర్ పెర్ఫార్మన్స్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తదో మనం చూసాం. గతంలో కూడా వి హావ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జయదేవ్ ఉనద్కత్ అండ్ ఫ్యూ అదర్ ప్లేయర్స్. సో, అంటే ఇప్పుడు డెఫినెట్‌లీ హి హాస్ బీన్ ఆన్ ద రైజ్ అండ్ హి హాస్ డెవలప్డ్ ఈ స్లోవర్ బాల్స్ గానీ, ఈ కట్టర్స్ గానీ, ఇవన్నీ కూడా భయంకరంగా డెవలప్ చేసుకున్నాడు. అండ్ నో డౌట్ అబౌట్ హిస్ పొటెన్షియల్. బట్ యాహ్! ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది లేకుండా ఆడితే మాత్రం డెఫినెట్‌లీ హీ'll కంటిన్యూ టు బి యాస్ గుడ్ యాస్ హి వాస్ ఇన్ ద పాస్ట్ సీజన్ అండ్ పాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ ఫర్ ఆర్‌సీబీ. ఓకే. సో మరి నెక్స్ట్ ఇంకా మరి లాస్ట్ 3 స్లాట్స్ ఎవరుంటారంటావు? లాస్ట్ 3 మన మీ సిరాజ్ మియా ఉన్నాడు గదా! సిరాజ్ మియా ఉంటాడు. ఓకే. సిరాజ్ ఉన్నాడు అండ్ జాష్ హేజల్‌వుడ్ ఉన్నాడు. అండ్ ఓకే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మరి ముంబై అట్లాంటి ట్రాక్స్‌లో మనం చూస్తాం. అంటే స్పిన్ పెద్దగా వాంఖడే లాంటి ట్రాక్స్‌లో స్పిన్ పెద్దగా అంత భయంకరమైన ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. అట్‌లీస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ హిస్టరీ. సో, వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ పరంగా అయితే కరణ్ శర్మ ఉన్నాడు. సో, మరి ఆ లాస్ట్ ప్లేస్‌లో కరణ్ శర్మని ఆడిస్తారా? ఆర్ ఈవెన్ ఇంకా ఆప్షన్స్ చూసుకుంటే హైదరాబాద్ చామా మిలింద్ ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ అండ్ ఆల్సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్. సో, ఇంకా 'ఆకాష్‌దీప్' ఉన్నాడు. 'ఆకాష్‌దీప్' తను ఐ థింక్ 2020 వరల్డ్ కప్‌లోనే ఎప్పుడో ఆడినట్టున్నాడు. సో, యాహ్! 'సిద్ధార్థ్ కౌల్' గూడా ఉన్నాడు. ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ టు గో విత్ ఎక్స్‌పీరియన్స్. సో, మరలా ఇక్కడ ఒక చిన్న కన్‌ఫ్యూజన్ అంటే ఈ నంబర్ 11లో వాళ్ళు మరి ఎక్స్‌ట్రా పేసర్‌ని తీసుకుంటారా? లేదు ఒక ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ని తీసుకుంటారా? అనేది ఒక చిన్న క్వెషన్ మార్క్. సో, ఒకవేళ స్పిన్ పరంగా తీసుకోవాలంటే వీరికి ప్రాబబ్లీ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ పరంగా ఉన్న బెస్ట్ ఆప్షన్ అయితే కరణ్ శర్మ. లేదు పేస్ పేసర్‌ని ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఆప్షన్స్ ఎవరెవరు ఉన్నారంటే 'సిద్ధార్థ్ కౌల్' అండ్ 'ఆకాష్‌దీప్' అండ్ చామా మిలింద్. సో, వీళ్ళ ముగ్గురిలో ఎవరికరికి ఛాన్స్ వస్తదేమో అని అనుకుంటున్నాను. యాహ్! ఒకవేళ ఎక్స్‌ట్రా పేసర్ అంటే పక్కా మిలింద ఆడతాడనుకుంటున్నా. ఎందుకంటే 'ముస్తాక్ అలీలో' నంబర్ 1 వికెట్ టేకర్ మొన్న. అవును. ఇంకా వీళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ ఇంపార్టెంట్. మొత్తం అంతా రైట్ హ్యాండర్‌లే కాకుండా లెఫ్ట్ ఆర్మ్ పేస్ యాంగిల్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకున్న ఆప్షన్ తనొక్కడే. 'ఆకాష్‌దీప్' బెంగాల్ పేసరేనా? తను రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలరే తను. యాహ్! తను యాహ్! మంచి ఫామ్‌లో 'ఆకాష్‌దీప్' ఉన్నాడు బెంగాల్ గానీ అవునవును. రైటర్. రైట్ హ్యాండ్ యాహ్! యాహ్! అవునవును. అవును. రైట్ ఆర్మర్. సో, నాకు తెలిసి మిలింద్‌కి అది ప్లస్ పాయింట్ ఉంటది. అండ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి. అండ్ మిలింద్ కొంచెం బ్యాటింగ్ టాలెంట్ కూడా ఉంది యాక్చువల్‌గా. మనం ఫాలో అయితే మేము ముస్తాక్ అలీలో అక్కడిక్కడ కొంచెం హిట్టింగ్ కూడా చేస్తుంటాడు లోవర్ డౌన్ ది ఆర్డర్. కాబట్టి బావుంటది చూడడానికి. ఇద్దరు హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్‌లు ఆడితే ఒక ఐపీఎల్ టీమ్‌కి ఇట్ విల్ బి ఎ వండర్. యాహ్! అందులోకి నువ్వు చెప్పినట్టు ఆ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కావాలనుకుంటే డెఫినైట్‌లీ దే విల్ హావ్ టు గో విత్ మిలింద్. ఎందుకంటే వాళ్ళకింక వేరే ఆప్షన్స్ అంటే మరి ఫారెన్ స్లాట్‌లో ఇప్పుడు బేరెండాఫ్ ఉన్నాడు. బేరెండాఫ్ కూడా లెఫ్ట్ ఆర్మరే. కానీ మరి యాహ్! అంటే బేరెండాఫ్‌ని తీసుకొస్తే ఇప్పుడు దే డెఫినైట్‌లీ కాంట్ డ్రాప్ జాష్ హేజల్‌వుడ్. ఫాఫ్ ఆబ్వియస్లీ ఒక స్పాట్ తీసేసుకున్నాడు ఫారెన్ స్పాట్. అండ్ హేజల్‌వుడ్ ఒక స్పాట్ కంపల్సరీ. తను ఆల్రెడీ ఐపీఎల్‌లో అండ్ టీ20లో తను ఎంత బాగా ఎవాల్వ్ అయ్యాడో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌గా అందరూ చూస్తున్నారు. అండ్ వానిందు హసరంగా కూడా చాలా క్రూషియల్ స్పాట్. సో, మరి ఈ ఈ స్లాట్స్ అన్నీ ఉన్నాయి. సో, మళ్ళీ ఇంకా వాళ్ళు ఒక ఫారెన్ పేసర్ కావాలనుకుంటే ఐ థింక్ బేరెండాఫ్ కూడా ఒక ఆప్షన్ ఉన్నాడు. బట్ నువ్వు చెప్పినట్టు లైక్ చామా విల్ ఆల్సో బి ఎ గుడ్ ఆప్షన్ అనుకుంటున్నా.
ఇప్పుడు మరి నాకు ఈ ప్లేయింగ్‌లో అంతా ఒకటే బాధుంది. మరీ అసరంగా ఎట్ 6 వచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళు బ్యాటింగ్‌లో చాలా డౌన్ ఉన్నారు అనిపిస్తుంది. అది అది పూడ్చడానికి ఒకవేళ వీళ్ళు మిడిల్ ఆర్డర్‌లో రూథర్‌ఫోర్డ్‌ని ఆడిస్తే బౌలింగ్ దగ్గర దెబ్బ పడతది. ఇప్పుడు ఫారెన్ పేసర్ లేకుండా ఆడాల్సొస్తది. అవునవును. సో, అదే కొంచెం అదే ఇక్కడ వీళ్ళు కొంచెం మళ్ళీ ఫ్యాన్స్‌కి కొంచెం బాధ కలిగించే మ్యాచ్‌లుంటాయేమో అనుకుంటున్నా. ఈ 2 అంటే కాంబినేషన్స్‌లో ఇప్పుడు ఎలా అయినా గాని. నేను ఇందాక చెప్పినప్పుడు ఒక పేరు మిస్ అయ్యాను. యాక్చువల్లీ మాక్స్‌వెల్ గూడా ఉన్నాడు గదా! వీళ్ళకి. సో, డూప్లెసీ, మాక్స్‌వెల్, హసరంగా, జాష్ హేజల్‌వుడ్. సో, వీళ్ళు నలుగురు ఆబ్వియస్ పిక్స్. సో, వీళ్ళ నలుగురిలో ఎవరిని పక్కన పెట్టాలన్నా ఇప్పుడు చాలా ఇప్పుడు హేజల్‌వుడ్‌ని పక్కన పెడితే చాలా బిగ్ రిస్క్ తీసుకున్నట్టు. ఎందుకంటే హేజల్‌వుడ్ నీకు టాప్ ఆర్డర్‌లో వికెట్స్ ఇవ్వడం గానీ, ఇప్పుడు తను దీపక్ చహర్ జనరల్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తాడో, హేజల్‌వుడ్ కెన్ ఆల్సో బౌల్ 4 ఆన్ ద ట్రాట్ అండ్ హి కెన్ గివ్ యూ వికెట్స్. సో, హేజల్‌వుడ్‌ని పక్కన పెడితే చాలా బిగ్ రిస్క్. వాణిజ్య అవసరంగాని పెట్టలేరు. ఎందుకంటే ఆల్ రౌండర్. మాక్స్‌వెల్ లాంటి ఇంపాక్ట్ ప్లేయర్‌ని అస్సలు పెట్టలేరు. అండ్ ఆబ్వియస్‌లీ ఫాఫ్. సో, ఇప్పుడు రదర్‌ఫోర్డ్‌ని ఆడించాలన్నా, లేదు బెరెండార్ఫ్ లాంటి ప్లేయర్‌ని తీసుకురావాలన్నా, లేదు ఫిన్ ఎలన్‌ని తీసుకురావాలన్నా చాలా అంటే వీళ్ళ ఆహ్, లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్ అంటారు చూడు, అలా లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్ అయితే తక్కువున్నాయి. ఇప్పుడు ఫారినర్స్ ఎవరైనా వీళ్ళలో ఇప్పుడు మనం చెప్పిన పేర్లు ఫిన్ అలెన్, షెర్ఫన్ రూదర్‌ఫోర్డ్ ఆర్ బేరెండర్ఫ్ ఎవరిని తీసుకొచ్చినా సరే, ఆ టీమ్ బ్యాలన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతది. సో, దానివల్ల వాళ్ళు మరలా డొమెస్టిక్ ప్లేయర్ స్లాట్స్‌ని కూడా మార్చాల్సొస్తది. సో, ఇట్స్ ఎ బిగ్ రిస్క్. ఎందుకో నాకు ఈసారి అంటే మరి ఆక్షన్స్‌కి కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టు కనపడ్డారు గానీ, తీరా స్క్వాడ్ మొత్తం చూసిన తర్వాత నాకు ఎందుకో ఆ టాప్ ఆర్డర్‌లో సరైన బ్యాకప్స్ లేకపోవడం, ఇంటర్నేషనల్లీ ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్స్ బ్యాకప్ లేకపోవడం అనేది కొంచెం ఎందుకో ఒక మిస్సింగ్ పజిల్‌లా కనపడుతుంది నాకైతే. యాహ్! రాజు. అది మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది. మరి అదే నాకు తెలిసి బెటర్ వాళ్ళు హేజల్‌వుడ్ ఆడిచ్చి ఒక ఫారెన్ పేసర్‌తో ఆడితేనే బెటరు. బౌలింగ్‌కి ఎప్పుడైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అట్లా చేయకనే ఆర్‌సీబీ ఇన్నేళ్ళు కప్పు కొట్టలేదు. అంటే అదే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా! బౌలింగ్ ఎప్పుడు కూడా ఆర్‌సీబీ బౌలింగ్ వీక్‌నెస్ అని వాళ్ళు బౌలింగ్‌ని బాగా స్ట్రెంథెన్ చేసుకునే క్రమంలో బ్యాటింగ్‌ని మర్చిపోయారేమో అనిపిస్తుంది నాకు. సో, యాహ్! మరి విరాట్ కోహ్లీ ఫార్మ్ నాకు తెలిసి వీళ్ళ టోర్నమెంట్‌ని డిసైడ్ చేస్తదని అనుకుంటున్నాను నేను. నా దృష్టిలో వీకే. సో, వీకే ఒకవేళ 600 రన్స్ కొడితే ఈ ఆర్‌సీబీ యూనిట్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తది. లేదు తను ఇప్పుడు ఒక యావరేజ్ ఐపీఎల్ 400 రన్స్‌తో ఒక 130 స్ట్రైక్ రేట్‌తో కోహ్లీ ఆడితే ఐ థింక్ వీళ్ళు ప్లే ఆఫ్స్‌కెళ్ళరు మళ్ళీ. వాట్ డు యూ సే? యాహ్! డెఫినైట్‌లీ. కోహ్లీ ఫార్మ్ అండ్ అలాగే ఫాఫ్ డూప్లెసీ ఫార్మ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి బ్యాటింగ్ పరంగా గ్లెన్ మాక్స్‌వెల్ అండ్ దినేష్ కార్తీక్ రూపంలో మిడిల్ ఆర్డర్‌లో వాళ్ళిద్దరూ ఉన్నా సరే, టాప్ ఆర్డర్‌లో మంచి స్టార్ట్స్ వస్తే డెఫినైట్‌లీ వాళ్ళిద్దరి పైన ప్రెషర్ తక్కువుంటది. ఇక ఎప్పుడైతే మాక్స్‌వెల్ అండ్ దినేష్ కార్తీక్ ఇద్దరు కూడా ప్రెషర్ లేకుండా ఆడతారో ఆబ్వియస్‌లీ యూ విల్ సీ ద బెస్ట్ ఔట్ ఆఫ్ దెమ్. సో, వాళ్ళిద్దరూ గనక కొంచెం అంటే యావరేజ్ సీజన్ నడిస్తే డూప్లెసీ అండ్ కోహ్లీకి డెఫినైట్‌లీ మాక్స్‌వెల్ అండ్ దినేష్ కార్తీక్ పైన ఎక్కువ ప్రెషర్ పడతది. సో, మాక్స్‌వెల్ బాగా ప్రెషర్ ఉన్నప్పుడు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాడనేది బిగ్ బాష్‌లో మనం ఆల్రెడీ చూసాం. సో, ఇప్పుడు త్వరగా వికెట్లు కోల్పోతే ఒకవేళ మాక్స్‌వెల్‌ని స్పిన్‌కి గనుక ఎక్స్‌పోజ్ చేస్తే డెఫినెట్లీ హీస్ సమ్‌వన్ లైక్ హూ మైట్ ఎండ్ అప్ హావింగ్ ఎన్ యావరేజ్ సీజన్. సో, సో, దినేష్ కార్తీక్ అండ్ మాక్స్‌వెల్ వీళ్ళిద్దరూ కూడా పెర్ఫార్మ్ చేయాలంటే అక్కడ టాప్‌లో ఫాఫ్ అండ్ కోహ్లీ షుడ్ బి కన్సిస్టెంట్. అంటే ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ విషయంలో ఇప్పుడు ఫాఫ్ ఎట్లయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్నప్పుడు తను రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి కన్సిస్టెంట్‌గా మంచి స్టార్ట్స్ ఇచ్చేవాడో, ఆర్‌సీబీకి కూడా అలాంటి స్టార్ట్స్ ఇస్తే డెఫినెట్‌లీ ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో బ్యాటింగే కొంచెం లీన్‌గా కనపడుతుంది కాబట్టి కొంచెం ఆ టాప్‌లో వీళ్ళు ఆ కుషన్ ఇస్తే డెఫినెట్‌లీ ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో మాక్స్‌వెల్ అండ్ దినేష్ కార్తిక్ కూడా కొంచెం ఫ్రీగా ఆడతారు. సో, ఐ థింక్ దట్ విల్ యాడ్ ఎ బెటర్ బ్యాలన్స్ టు ద టీమ్. ఓకే మరి. సో, ప్లే ఆఫ్స్‌కెళ్తారా? ప్లే ఆఫ్స్ ఏంటి? కప్పు గురించే మాట్లాడాలి మనం ఆర్‌సీబీ. సో, కప్పు కొడతారా? అంటే అంటే నేను హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు ఇప్పుడున్న స్క్వాడ్‌తో ఎందుకో డౌట్‌ఫుల్‌గానే అనిపిస్తుంది. ఐ థింక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆహ్, బోత్ ఫాఫ్ డూప్లెసీ అండ్ కోహ్లీ ఫార్మ్ ఇద్దరిది చాలా క్రూషియల్. అండ్ అలాగే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడు హర్షల్ పటేల్ అండ్ హేజల్‌వుడ్ ఫార్మ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, బౌలింగ్‌లో వీళ్ళిద్దరూ అండ్ బ్యాటింగ్‌లో వాళ్ళిద్దరూ గనక మంచి ఫార్మ్‌లో ఉంటే డెఫినెట్‌లీ దే విల్ మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. బట్ ఆన్ పేపర్ వీళ్ళకి ఇండియన్ బ్యాటింగ్ బ్యాకప్స్ సరిగ్గా లేవు. అండ్ ఎందుకో బ్యాటింగ్‌లో ఉన్న అవన్నీ ఉన్న కొంచెం మైనసెస్ అన్నీ కన్సిడర్ చేసుకొని నాకెందుకో దే మే నాట్ గో టు ద ప్లే ఆఫ్స్ అని అనిపిస్తుంది. సారీ, ఆర్‌సీబీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు మన లిసనర్స్ వినేవాళ్ళు. మీరందరూ హర్ట్ అయ్యి ఉంటే సారీ. కానీ
హానెస్ట్‌గా నాకనిపించిన ఒపీనియన్ చెప్తున్నా. మీకేమైనా డిఫరెంట్‌గా అనిపిస్తే ఎందుకు ప్లే ఆఫ్స్‌కెళ్తదనిపిస్తే డెఫినైట్‌లీ ప్లీజ్ డూ రైట్ టు అస్ ఆన్ ఇన్‌స్టా అండ్ ట్విట్టర్. సో మరి కోహ్లీ ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టాడు. తను సెంచరీ కొట్టి హెల్మెట్ తీసి ఆర్సీబీ బట్టల్లో ఎక్నాలెడ్జ్ చేస్తున్నప్పుడు కౌడ్‌ది ఒక ఫోటో పెట్టాడు. నాట్ టూ లాంగ్ అని రాసాడు. చూద్దాం మరి. 71st 100 ఇంకా రాలేదు. కానీ 71st 100 కాకముందుగానే ఐపీఎల్ 100 వచ్చేస్తదేమో చూద్దాము. ఒక 700 రన్ సీజన్ వస్తదేమో చూద్దాము. సో దాట్ మనం ఇంకా ఈ ఆర్సీబీ ఎడిషన్ కంక్లూడ్ చేద్దాము. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో టీంతో కలుద్దాం. అంతవరకు మీరు ఫాలో అవుతూనే ఉండండి ఐపీఎల్ న్యూస్. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్.